యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనవడు మనవరాలా చూశారుగా, మీ అమ్మా నాన్న ఊరి జనాలతో నన్ను తిట్టించడానికి వస్తున్నారంట. నేను వాళ్ళని కలుపుకుందాం, వాళ్లతో కలిసిపోదామని ఆశపడుతుంటే వాళ్ళు మాత్రం నన్నింకా శత్రువులాగే చూస్తున్నారే. చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న నా ఇంటి వారసుల కోసం నేను ఆగుతున్నాను, కానీ లేకపోతే చిట్టమ్మని దాంతోపాటు వచ్చే జనాలందర్నీ మడత పెట్టి వాయించుండేదాన్ని. కాంతమత్త, అమ్మా. రే రవి, అక్కడే ఆగిపోయావేంట్రా? లోపలికి రండి రండి. పద. మన పోతురాజు గారు ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేయగానే వెళ్దాం. అర్థమైందా? అలాగే అక్క. ఏ చిట్టమ్మా లే, ఏంటిది? కాంతమత్త, నువ్వు మనసారా నన్ను ఆశీర్వదించాలని మా ఇంటికొత్తే మా వాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలని నిన్ను అవమానపరిచారత్తా. అందుకే వాళ్ళందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించత్తా. చచ్చా, ఏంటమ్మా ఆ మాటలు? నేనెన్నిసార్లు మీ వాళ్ళందరినీ అపార్థం చేసుకోలేదు? ఎన్నిసార్లు మీ వాళ్ళందరినీ అవమానించలేదు? దాంతో పోలిస్తే ఇదో పెద్ద అవమానమా? అయినా వాళ్ల భయంలో కూడా అర్థం ఉందిలే. ఎందుకంటే నేనే గనక తిన్నగా ఉండేదాన్నైతే వాళ్లకలా అనే అవకాశమే ఉండేది కాదు కదా. వాళ్లతో అలా మాటలు పడే పరిస్థితే నాకొచ్చేది కాదు. నిజమమ్మా, ఇకనైనా మన మధ్య అపోహలు అపార్థాలు తొలగిపోయి అందరం ఒకటవ్వాలని కోరుకుంటున్నాం. నేను కూడా అదే కోరుకుంటున్నాను నాన్న. నాన్న, సీన్ మొత్తం డైలాగ్ సీన్ లాగుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యి. చేస్తాను. చెప్పండి పోతురాజు గారు. మీరు బేగ్గా లోపలికి వచ్చేసి నాటకం మొదలెట్టేసేయండి. అలాగేనండి. ఏమే, సంచిలో కూరగాయలున్నాయిగా, రండి పోదాం. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు బతకండి. త్వరలోనే నాకొక మనవణ్ణో మనవరాలనో ఇవ్వండి. ఇంకేంటమ్మా, ఒక్క 6 నెలలు వెయిట్ చేయి. మనవడో మనవరాలో నీ ఒళ్ళో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడాలని, ఈ చేతులతో ఎత్తుకుని గుండెల మీద ఆడించుకోవాలని ఎంతో ఆశగా ఉందిరా. ఆశపడు. ఈ ఆశలకి ఏం తక్కువ లేదు. ఎవరు మీరంతా? చిట్టమ్మా, మాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను మీకేట్ చెప్పాను? అసలు ఎవరు మీరంతా? ఓయబ్బో, జరిగిందంతా మర్చిపోయావా ఏంటి? నీ అమాయకత్వం గురించి నాకు తెలుసులే.
ఇదిగో కాంతమ్మ, కట్టుకున్న కోడలు నీళ్ళోసుకుంటే పురుడు పోయాల్సింది పోయి ఆ అమ్మాయి కడుపు పోగొట్టాలని చూస్తావా? కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి రాకుండా చేయాలని కంకణం కట్టుకుంటావా? ఏ నేను కడుపు పోగొట్టేలా చేయడం ఏంటి? చాలే ఊరుకోవమ్మా. జరిగిందంతా మాకు చిట్టమ్మ చెప్పింది. వాయినం తీసుకెళ్లే వంకతో వాయినంలో బాంబులు పెట్టేసి బాంబులతో చిట్టమ్మని పేల్చేయాలని చూస్తావా? ఇలాంటి ఆడదాన్ని ఊరికే వదలకూడదు. వేసేయండి, వేయండి, ఏయ్, ఏయ్, వేయండి, ఆగండి. వేయండి. మీకే తెలియాలి. ఇదిగో, ఆపండి. ఏయ్, ఆగండి. వేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. ఆగండి. తీసుకో. ఏయ్, ఆగండి. ఆగండి. ఏం చేస్తున్నారు? అచ్చో, ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. తీసుకో. ఒకసారి ఆపండి. ఏ, వేయ్. అమ్మా, ఆగండి. మీకే చెప్పండి. ఆపండి. అచ్చో, ఆగండి. ఆగండి. వేయండి. ఆగండి. ఏ, వేసేయండి. ఆపండి. ఆగండి. ఏ, ఇదిగో, ఆగండి. వేయండి. అబ్బా. తినండి. ఏం చేస్తున్నారు మీరు? అయ్యో. ఆగండి. నేను ముందే చెప్పాను కదమ్మా, ఈ చిట్టమ్మ పెద్ద కంత్రి అని. నోటితో పలకరించి నొసటితో ఎక్కిరిస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చిటి, వీళ్ళంతా నువ్వు పిలిస్తే వచ్చారా? అచ్చో, అత్త, వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధము లేదు. చాలే ఆపు చిట్టమ్మా. ఎందుకు భయపడతావు? నువ్వే కదా ఆటో మాట్లాడి మమ్మల్ని అందరినీ పట్టుకొచ్చింది. కాంతమ్మతకు బుద్ధి చెప్పాలి, లేదంటే నా బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తుందని మనిషికి 1000 రూపాయలిచ్చి అట్టుకొచ్చింది నువ్వే కదా. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఊరుకో బాబు, నువ్వు నీ పెళ్ళామే కదా మాతో బేరాలాడి ఇక్కడికి తీసుకొచ్చారు. చూస్తారంటే వేసేయండి. ఆపండి. ఏయ్, ఏయ్, వేయండి. ఆగండి. 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 వేసేయండి. ఆగండి. ఆపండి. ఏయ్, వద్దు. తినండి. వేయండి. ఆగండి. ఆపండి. అయ్యో అయ్యో, ఆగండి ఆగండి ఆగండమ్మా, నా మాట ఆగండి. వినండి. అయ్యో 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 ఏ, ఏ, ఆగండి. ఏ, ఆపండి. అమ్మా. అయ్యో, ఆగండి. ఏమే కాంతం ఏడుస్తుంది అంటే మన ప్లాన్ వర్కౌటింగ్ అయినట్టేగా? అవునన్నోయ్, చిట్టమ్మ వీళ్ళందర్నీ అట్టకొచ్చిందని కాంతమ్మ నమ్మేసింది. ఆపండి. వేయండి. ఆపండి. అయ్యో అయ్యో ఆగండి. అయ్యో వేసేయండి. అరే, ఆగండి. ఆపండి. మీరు ఆగుతారా లేదంటే మీ బుర్రను పగలగొడతారా? ఆగండి. ఏటి దయ్య మొహందానా? నేను నీకు డబ్బులిచ్చి మా అత్త మీద ఈ కుళ్ళిపోయిన కూరగాయలు ఇసరమన్నానా? అవును, నువ్వే కదా చెప్పావు. నిన్ను ఏ ఆగు. ఏ ఆగు. ఏ ఆగు. ఏ ఆగు. నీ సంగతి తెలుసు కూడా. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. మర్యాదగా బయటికి పో. కాదు, నాకు వీళ్ళకి ఏ సంబంధము లేదు.
ఏం మాట్లాడద్దు. నేను మారాలనుకోవడం నేను చేసిన మొదటి తప్పు. నిన్ను మార్చాలనుకోవడం నేను చేసిన రెండో తప్పు. అన్నింటికీ మించి నిన్ను నా గడప తొక్కనివ్వడం నేను చేసిన మూడో తప్పు. నిన్ను ఇక్కడ ఉంచి నాలుగో తప్పు చేయలేను. ముందిక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. చూడమ్మా, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావమ్మా. నా మాట విను. అవునత్త, ఈయనకి ఏరిలో ఇంకెక్కడుంటారమ్మా? మీరు వాళ్ళని చితకబాదేసి ఏదో ఒక అబద్ధం చెప్పిస్తారని భయపడి పారిపోయినట్టున్నారు. నోర్మోయ్. ఓ, ఓ. ఎందుకు అతని నోరు మోయించాలని ట్రై చేస్తావ్? ఇక్కడ జరగబోయేది పీరాజు నాకు ముందే చెప్పాడు. కానీ నేనే గుడ్డిగా మిమ్మల్ని నమ్మాను. ఇప్పుడు మీకు సంతోషమేగా? ఇప్పుడు మీకు ఆనందంగా ఉందిగా? వెళ్ళండి. ఇక జీవితంలో మీ మొహాలు నాకు చూపించకండి. పోండి. అమ్మా, నిజమే అమ్మా, మేమే తప్పు చేయలేదు. నిన్ను అవమానిస్తే బాధపడేది మేమే కదమ్మా. మా అమ్మని మేమైనా అవమానించుకుంటామమ్మా. వద్దురా. అమ్మా, మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. వెళ్ళండి. వెళ్ళండి. అమ్మా, కాంతమత్త, ఎవరో నీచులు నికృష్టులు మా మీద లేనిపోని సాడీలు చెప్పి నిన్ను కళ్ళున్న గుడ్డిదల్లా మార్చేశారు. అందుకే మనం కలవాలని కోరుకున్నాం. కలవకుండా మరింత దూరం చేస్తున్నారు. నిజాలేటో ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు తెలుస్తాయి. ఆ రోజు నువ్వే మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తావు. పద బావా. బాధపడకండి అమ్మా, కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయి. ఇప్పటికైనా మీ కొడుకు కోడలు ఎలాంటి వాళ్ళో మీకు తెలిసింది. మీకు తెలిస్తే చాలమ్మా. పదవి
మన్నానా కుడుతున్న దోమని చంపమన్నాను, కొంచెం గట్టి కొట్టు. చూస్తావేంటి, కొట్టు. ఏంటాగావు, కొట్టు. అత్తయ్య గారు, ఈయనకి మెడ మీద దోమ కుడుతుందంట, కొట్టండి. అమ్మా, నిన్నెవరు కొట్టమన్నారు? అయినా దాన్ని కొట్టమంటే నువ్వెందుకు కొడుతున్నావు? ఎవరు కొడితే ఏంట్రా, చావాల్సింది దోమే కదా, చచ్చింది నువ్వు తిను. ఏమో అనుకున్నాను గాని కోడలు గారికి బద్ధకం ఎక్కువే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే భర్త మెడ మీద ఉన్న దోమం తొలమన్నా తొలలేదంటే ఎంత బద్దకిష్టో అర్థమైంది. ఎవరి భయాలు వాళ్ళకుంటాయి మావయ్య గారు. లాగి పెట్టి కొడితే భర్తని కొట్టానో దోమని కొట్టానో మీకు తెలుస్తుంది కానీ పాపం వీడియోలకేం తెలుస్తుంది? దీని గురించి ఏదో అనుకున్నాను గాని ఇది నాకన్నా ముదురులా ఉందే. అవునులే, ఎంతైనా శంకర్ నారాయణ కూతురు కదా. అమ్మా లత, కూర్చో, భోంచేద్దు గాని. పర్లేదతయ్య, నాకు ఆకలిగా లేదు. వచ్చి తినమ్మా, లేదంటే ఈ రఘురాం వర్మనే వాళ్ళ కోడలికి అన్నం కూడా పెట్టలేదని జనాలు బ్యాడ్గా అనుకుంటారు. బ్యాడ్గా అనుకునే జనాలందరికీ నేను చెప్తానులే మావయ్య గారు, నా గురించి మీరేం కంగారు పడకండి. ఏమండి, వయసు పెరిగితే సంస్కారం పెరగాలి అంటారు. కోడల దగ్గర కుసంస్కార్లా మాత్రం మిగలకండి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అయ్యో అమ్మా, అమ్మా, చూసావా అత్త కోడళ్ళిద్దరూ కలిసి మనల్ని ఎలా అవమానిస్తున్నారో. ఏం చేస్తాం, ఇద్దరు ఒకే ఇంటి నుంచి వచ్చారు కదా, వాళ్ళ ఒంట్లో కూడా ఒకటే రక్తం ప్రవహిస్తుంది. అందుకే ఆ పొగరు దించుతా, ఆ పొగరు ఈరోజే దించుతా. మావయ్య గారు, ఆ రోజు మీరు మా నాన్నగారిని కాల్తో తన్నారంట కదా, అందుకే ఈరోజు మిమ్మల్ని నేను నా కాళ్ళతో తన్నబోతున్నాను. స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా నేను చెయ్యబోయే తప్పుని మన్నించండి. రే శంకర్ నారాయణగా, నీ మీద పగెలా తీర్చుకోవాలా, ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను రా. ఈ రోజుకి నా పగ చల్లారింది. ఆ రోజు నువ్వు మా నాన్నని కాళ్లతో తంతే, ఈ రోజు నేను కూడా నిన్ను కాల్తో తంతాను. అనుభవించరా. వర్మ, ఏం చేస్తున్నావు? అది మా నాన్నగారి ఫోటో, దాన్ని కాల్తో తంతావేంటి? ఏయ్, వీణ్ నీకు నాన్నేమో, నాకు బద్ధ శత్రువు. అందుకే మా నాన్న పగని ఈ రూపంలో తీర్చుకుంటున్నాను. వర్మ, వర్మ ఆగు. చూస్తావేంట్లత, నెట్టు, నా కొడుకుని నెట్టు. నువ్వు వాణ్ణి నెట్టాలి, నేను వీడియో తీయాలి, దాన్ని సాక్ష్యంగా కోర్టులో చూపించాలి. ఏ వర్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. అలాంటి వాళ్ళని కాల్తో తంతే మహాపాపం. వదులు వర్మ. ఏ వర్మ, వర్మ, వర్మ ఆగు. వర్మ, రే వర్మ, నా అన్న ఫోటోని కాల్తో తంతావా? తన్నటం కాదమ్మా, విని నుజ్జు నుజ్జు చేస్తాను.
నువ్వని అడ్డుకున్నావో నా మీద ఒట్టే. ఏమండి, ఏంటండి ఇది? అవునే, నీ అన్న మీద పగని బతికుండగా తీర్చుకోలేకపోయాను. కనీసం చచ్చాకైనా తీర్చుకొని నువ్వు కానిరా. అలాగే నాన్న. వర్మ, మర్యాదగా చెప్తున్నాను, నా కంటి ముందే నా తండ్రిని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నంత అమాయకురాలి కాదు. దయచేసి ఆ ఫోటోని వదిలేసేయ్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీకు దమ్ముంటే మీ నాన్న ఫోటోని నా కాళ్ళతో తనకుండా ఆపు చూస్తాను. వర్మ, అవునే, నువ్వే కనుక శంకర్ నారాయణ కూతురివే అయితే, నీ ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తమే అయితే, నీ బాబు ఫోటో మీద నా కాలు తీవే చూస్తాను.